అసలైన బంగారు కొండ ఇదేనండి. మా అమ్మాయికి ముట్టి కిందకి 7 ఏళ్ళు వచ్చింది. 7 సంవత్సరాలు. అవును. అయినా కూడా పిచ్చిదండి. అసలు ఎంత మంచిదో. ఏదైనా పని మనం ఇదేదో తప్పు చేస్తుంటే నిక్కి అది చేయొద్దు అంటే చేయదు కదా మమ్మీ. చూడు అది మంచిదండి, చాలా మంచిది. నిక్కమ్మ అందరికంటే గుడ్. ఇష్టం వచ్చినట్టు అరవదు, అల్లరి చేయదు, చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది. అవును, నిక్కి చాలా మంచిది. కానీ నేను చేసిన ఒక మిస్టేక్ వల్లే కాలు అట్లా కాలు అయింది. అదే కొంచెం బాగా డీటెయిల్ అనిపిస్తుంది నాకు. కానీ ఇంకా నా బంగారు పని ఎవరికి ఏమో బంగారులా చూసుకుంటాను. మమ్మీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్. తర్వాత అప్పుడప్పుడు చూసినప్పుడల్లా బాధ అనిపిస్తా ఉంటది అది నడిచేటప్పుడు. అనవసరంగా ఇచ్చినామని చేయాలి ఖచ్చితంగా. లేట్ అయినా చేపిస్తాం. అయినా కూడా అల్లరి పిల్ల అల్లరి పిల్లే. అమ్మో ఇక వెళ్ళొచ్చినాక అయితే ఇక ఫుల్ అల్లరి పెరిగిపోయింది ఇంత ముందు కంటే. ఇద్దరికి సైలెంట్ గా మా పని ఏందో నేను చేసుకునేది పిల్ల. ఇప్పుడు ఈ మధ్య ఏందో మరి అల్లరి స్టార్ట్ చేసింది. ఆ జూలీతో కలిసి అదేమో దీన్ని జడగొట్టింది. అక్క అక్క అని ఆడి ఆడి. అవును. చూడు నిక్కి ఇటు. ఓ మమ్మీ నిక్కి చిక్కి చిక్కిత. నిక్కి అంటే గయ్యాలి గంప అని పేరు ఉండేది ఒకప్పుడు నిక్కి. అట్లా అరిసేది గై 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 అని చెప్పి. వాయిస్ అంతా పోయింది. అవును, చాలా సైలెంట్ అయిపోయింది. యాక్టివ్ ఉంది, కాకపోతే అరవడాలు అట్లాంటివి లేవు అన్నమాట. ఒకసారి ఆ కాలు చూపి సెట్ అయిందా? ఓకే, దెబ్బ అయితే మానిపోయింది. ఇంకా సర్జరీ ఒకటి బ్యాలెన్స్ అదొకటి చేపియాలి. చేపిస్తే దేవుడు దేవాల అంత మంచి జరిగితే మా నిక్కి మునపటిలాగే చెంగమని ఎదుర్కొంటా తిరుగుతూ ఉంటది. ఈడ క్యాండిడేట్ కూర్చుంది. అది ఆవిడే కోపిష్టి స్నూపి. కోపిష్టి స్నూపి అక్కంటే మరుగు. ఏమో ముందున్నా కూడా ఆమెదే రాజ్యం అన్నట్టు ఫీల్ అవుతా. అవును, నిక్కి దయదలచిపోతే అసలు నువ్వు వచ్చేదానివే కాదు ఇంట్లోకి. అలాంటిది ఇప్పుడు దాన్నే ఇలా పని చేస్తుంది.